హలో ఆల్, వెల్కమ్ టు త్రివి ప్రసన్న. ఈరోజు మా వారికి అయితే అడిగాను అనమాట. నా ఛానల్కి 20 మంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. వాళ్ళ కోసం బీరకాయ వడల రెసిపీ ఫస్ట్ లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తాను. శనగపిండి తెచ్చిమని మా వారైతే ఇప్పుడైతే అస్సలు అవ్వదు, రేపు తెచ్చిస్తా, పనికి టైం అవుతుందనేసి వెళ్ళిపోయారు. ఇక్కడైతే మీకు ఒక టిప్ చెప్తాను. చింతపండుని ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, నల్లబడదు. మా వారు అలా చెప్పిన వెంటనే ఇక చేసేదేం లేదని ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే పులిహోర ప్యాకెట్స్ అయితే కనిపిస్తే మనం ఆగుతామా? పులిహోర చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఉన్న పాత్రలు అయితే కడిగేసి అన్నానికి పెట్టేసి పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంగ్రీడియంట్స్ అయితే స్క్రీన్ మీద ఇచ్చాను, చూసి ట్రై చేయండి. నేను ఈ మధ్యనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేదు. అలాంటి వాళ్ళ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. అప్పుడే మాకంటూ ఒక పేరు, గుర్తింపు వస్తుంది. దగ్గరలో యూట్యూబ్ లైవ్ వీడియో కూడా స్టార్ట్ చేయబోతున్నా. చేసినప్పుడు చెప్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ అవ్వండి, నాతో ఫ్రీగా మాట్లాడండి. అండ్ అలాగే కమెంట్లో చెప్పండి, లైక్ కుకింగ్, డ్యాన్స్, సాంగ్, ఇలా మీరు ఏది చెప్పినా చేస్తాను. అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి, ఆన్సర్ ఇస్తాను. ఇక వీడియో విషయానికి వచ్చేస్తే ఇక్కడ అన్నానికైతే నేను రేషన్ బియ్యం యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే రేషన్ బియ్యం పులిహోరకి మంచి టేస్ట్. వారు శనగపిండి తెచ్చిచ్చారా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయొచ్చు కదా.